రెసిపీ కోసం ముందుగా ఒక 2 కప్పుల ఫ్రెష్ కర్డ్ తీసుకోవాలండి. దాంట్లో ఒక చిన్న పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారము, పావు చెంచా ధనియాల పొడి, పావు చెంచా జీలకర్ర పొడి, పావు చెంచా గరం మసాలా వేసుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి. అయితే దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర, తురిమిన క్యారెట్ ఒక అరకప్పు, తురిమిన ఆలుగడ్డ ఒక పావు కప్పు లేదా అరకప్పు అన్నీ కూడా గ్రేట్ చేసుకోవాలి, తురమాలన్నమాట, కట్ చేయకూడదు. ఆ తర్వాత కొద్దిగా మనకి దీంట్లో లైట్గా కొంచెం అంటే పావు కప్పు సన్నగా తరిగినటువంటి క్యాబేజ్, సన్నగా తరిగినటువంటి లెట్యూస్ లీవ్స్ వేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ మీద అంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా అండి, కొన్ని కొత్తిమీర ఇది కూడా యాడ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు బాగా ఎంత నైస్గా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఈ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది. అయితే దీనికి మనం శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దాని మీద ఈ కంటెంట్ అంతా కూడా రాసుకోవాలి. అయితే పసుపు మాత్రం చాలా కొద్దిగా వేసుకోవాలి, లేదా పసుపు వాసన వస్తుంది. సో మీరు ఒక 2 చిటికలు మాత్రమే వేసుకోండి. ఆ తర్వాత బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రెడ్ని మనం మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ మోడ్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా హయ్యర్ టెంపరేచర్ అయితే 235 వరకు కూడా పెట్టుకొని మనం జస్ట్ ఒక 15 మినిట్స్ లోపలే కుక్ అవుతుందండి. ముందుగా 10 మినిట్స్ టైమర్ పెట్టుకొని, లేదా ఒక 5 హై టెంపరేచర్లో అయితే చాలా కేర్ఫుల్గా కుక్ చేసుకోవాలి. ఒక 5 నుంచి 6 మినిట్స్ లోపలే మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. లో టెంపరేచర్ ఆర్ మీడియం టెంపరేచర్ అయితే, అంటే మీడియం అంటే 180 డిగ్రీస్లో కనుక 10 మినిట్స్లో, కాకపోతే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి, లేదా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. అలా కాకుండా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి. అంటే పైన లైట్గా క్రిస్పీగా ఉన్న లోపల సాఫ్ట్గా ఉంటుంది. రెండోది, కర్డ్ వేసినప్పుడు బ్రెడ్ అనేది తొందరగా మెత్తబడిపోతుంది. అలా కాకుండా మనం దాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలి. తీసిన వెంటనే సర్వ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువగా వేసాం, లైట్గా ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీతో స్ప్రెడ్ చేసుకోవాలి. లేదంటే పెరుగు వేసాం కాబట్టి ఖచ్చితంగా బ్రెడ్ అనేది మెత్తబడిపోతుంది. అయితే ఇంకొక మెథడ్లో శాండ్విచ్ మేకర్లో కూడా ఇది కుక్ చేసుకోవచ్చు, లేదా తవా మీద పెట్టి కాస్త మూత పెట్టుకొని లో టెంపరేచర్లో కూడా మనం శాండ్విచ్ని ఇదే విధంగా కుక్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రకంగా కుక్ చేసుకోవచ్చు. నేనైతే మైక్రో ఓవెన్లో పెట్టానండి. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ప్యాన్ మీద పెడితే ఒకేసారి ఒక 4-5 బ్రెడ్స్ మనకి ఒకే టైంలో మనకి రెడీ అయిపోతాయి. అది ఒక అడ్వాంటేజ్ అనమాట. అయితే ఈ శాండ్విచ్ మేకర్లో మనం కర్డ్ వేయడం వల్ల ఇక్కడ ఎటువంటి సాస్ కానీ మయోనైస్ కానీ ఏది యాడ్ చేయకుండా న్యాచురల్గా ఒకే ఒక కంటెంట్ పెరుగు మాత్రమే తీసుకొని కొన్ని రా వెజిటబుల్స్ వేసి మనం కుక్ చేస్తున్నాం కదా, అప్పుడు మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే అన్కుక్డ్గా కూడా సేమ్ ఇదే కంటెంట్ ఉపయోగించి మనం బ్రెడ్, ఒకవేళ ఫ్రెష్నెస్ ఆఫ్ ద బ్రెడ్ కనుక ఎక్కువగా ఉండి సూతింగ్గా సాఫ్ట్ బ్రెడ్ కనుక మనకి లభ్యమవుతే ఈ కంటెంట్ అంతా రాసేసి చుట్టూ ఉన్న బ్రౌన్ బ్రెడ్ని కట్ చేసి అలాగే మనము పిజ్జా కట్టర్తో సెంటర్లో కట్ చేసుకొని కూడా అలాగే సర్వ్ చేసుకోవచ్చు. దానికి కుకింగే అవసరం లేదు. అది కూడా ఒక మెథడ్ అనమాట. అయితే ఒకవేళ అన్కుక్డ్ ఫుడ్ అయితే చాలా న్యూట్రిషియస్ ఫుడ్, ఎందుకంటే పెరుగు అనేది బెస్ట్ ప్రోబయాటిక్, బ్రెడ్ అనేది హై ఫైబర్, తర్వాత ఇందులో వాడిన వెజిటబుల్స్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ కాబట్టి ఎప్పుడైతే హై ఫైబర్ ఫుడ్ మన స్టమక్ లోపలికి వెళ్తుందో, ఇంటెస్టైన్లో ఉన్నటువంటి హెల్తీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఫైబర్ మీద ఇన్వేడ్ అవుతుంది. అప్పుడు బ్యూట్రిక్ యాసిడ్ అనేవి అవి రిలీజ్ చేస్తాయి, ఫైబర్ వాటిని రీచ్ అయిన వెంటనే. ఆ బ్యూట్రిక్ యాసిడ్ అనేది క్యాన్సర్ నుంచి ఇంటెస్టైన్ని కాపాడుతుంది. ఆ తర్వాత ఇందులో వాడినటువంటి యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బాడీని టాక్సిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, డీటాక్సిఫికేషన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి, సురక్షితంగా ఉంచుతాయి. అలాగా ఈ యొక్క బ్రెడ్ శాండ్విచ్ అనేది చాలా సింపుల్ రెసిపీ, బట్ చాలా యూస్ఫుల్ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్. ఇది ఇంకొక రెసిపీ కోసం అండి.
బై మిస్టేక్ దీంట్లో యాడ్ అయినట్టుంది ఈ యొక్క బిట్. తర్వాత ఇది గోల్డెన్ బ్రౌన్ బ్రెడ్ అనమాట. చక్కగా బ్రౌన్ కలర్లో ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇలా కుక్ చేసుకోవాలి, డార్క్ కలర్గా కాకుండా. ఇది జస్ట్ మనం సేమ్ ఇదే వెజిటబుల్స్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసి కొద్దిగా పుల్లటి కర్డ్ వేసుకొని దాన్ని మనం పుల్కాకి కానీ, పుల్కా కాదు, గొంతు పొంగడాలు కానీ, లేదు అంటే ఊతప్పంకి కానీ ఇదొక బ్యాటర్ అనమాట. జస్ట్ మన వీడియోలో కనుక చెక్ చేస్తే నేను శాండ్విచ్ చక్కగా మైక్రో ఓవెన్లో పెట్టి కుక్ చేసాం కదా, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది.